ఇగో ఇప్పుడే చెప్తున్నా, ఎంత సామాన్ అవసరం అదే కొందాం, వేరే దాని జోలికి పోవద్దు. పోవాలా, కావాల్సింది కొనుక్కొని వచ్చేసేయాలి అంతే. షాపింగ్ అట్లా నువ్వు అనుకుంటే సామాన్ ఎక్కడ పెట్టమంటావురా? అట్లా ఏలాడొద్దు బేట, సరిగా నిలబడు, పడతాయి అవి. హంగ్రీనా? బయటికి రాగానే హంగ్రీ అవుతారేంద్రా మీరు? ఇంట్లో 3 సార్లు అడిగినా తిను 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 అంటే ఐమ్ నాట్ హంగ్రీ అన్నారు కదరా. ఇదేం సిస్టమ్ అసలు మీ పోరలది? బయటికి రాగానే ఆకలి అవుతుంది, ఇంట్లో మాత్రం ఏం తిన్నారు? ఈ చెప్పులు ఎందుకు వేసుకొచ్చినావు రా? మొన్ననే కొనిచ్చినా కదా కొత్తవి, కనిపించలేదా? అరే ఈ చెప్పులు ఎందుకు వేసినావు వానికి? వద్దు బేట, అది ముట్టుకోకు, వద్దు 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 వద్దు, నో నో వద్దని చెప్పినా కదా. ఆ బట్టలు వెనకాల పోయి దాచుకునే అలవాటు ఏందిరా? నాకు అర్థం కాదు. ఆ బట్టల ర్యాక్ మధ్యలో పోద్దు, అట్లా ఏమేమో ఉంటాయాడా? ఇంకొక కారా అవసరం లేదు, ఇంట్లో కాలు పెట్టడానికి జాగా లేదు, కార్లు తయారైనాయి, వద్దు. ఏమైంది, ఇంట్లో కారు పనిచేస్తలేదా? బ్యాటరీ పోయింది, బ్యాటరీ వేద్దాం, బ్యాటరీలు కొందాం. బాబు ఆడ బ్యాటరీలు ఉన్నాయి, బ్యాటరీలు కొను. నా ముందే ఉండు నువ్వు, పక్కకు కాదు వెనక కాదు, నా ముందే ఉండాలి నువ్వు, అర్థమవుతుందా? నాకు ఎప్పుడు కనిపిస్తూనే ఉండాలి నువ్వు. బోర్ కొడుతుందా? నేను ఫోన్ ఇయ్యా, మమ్మీ కూడా ఇయ్యది ఫోన్. ఫోన్ ఇయ్యరు. బోర్ కొడితే షెల్ఫ్ లెక్క పెట్టు, వద్దు. ఇంత పెద్ద చాక్లెట్ ప్యాకెట్ ఎందుకు? ఇంట్లో ఉన్నాయి చాక్లెట్లు. మమ్మీ దగ్గర, మమ్మీనే పెట్టిందా? ఫోన్లే అయితే. అవునవును, చాలా బాగుంది, క్యూట్ ఉంది, కలర్ కూడా బాగుంది, డిజైన్ చూడు అసలు మంచిగా ఉంది. ఆడనే పెట్టేసేపో. సరే కూసో, ఇన్నే కూసో, కార్ట్లోనే కూసో, సతాయించకు, కూసో. సామాన్ మీద కూసోకు, టమాటాలు ఉన్నాయి కింద, చట్నీ తయారైతుంది. ఇక్కడ నుంచా డైరెక్ట్ ఇంటికి పోతున్నాం మనం, ఏడికి పోతలేం, డైరెక్ట్ ఇంటికి. నెక్స్ట్ టైం నేను రాను, మీరు పోయిరండి, నేను కార్లో కూర్చుంటా, పాటలు వినుకుంటా కూర్చుంటా. నేను నాకొద్దు, వద్దు నాకు.